నేను మీ మధునండి. అందరూ అంటూ ఉంటారు, "మీ జేజమ్మలాగా వండతావే" అని. అలాగే మా జేజమ్మ చేసే గోంగూర ఆంధ్ర స్పెషలు గోంగూర పప్పుని అద్భుతంగా చేశానండి. ఎక్కడా గూడా ఆమె చేసే ప్రాసెస్‌ని పక్కకు చెరపకుండా నీట్‌గా తింటూ ఉంటే ఈ జనరేషన్ మా పిల్లలు బేసిక్‌గా గోంగూర పుల్లగూర అంటే లేసెళ్ళిపోతారు. అద్భుతంగా ఉందన్నారు. కమ్మగా ఉండేదాన్ని మీకు పరిచయం చెయ్యాలి కదండీ! ఇంక ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముగ్గురు మనిషికి ఈ గోంగూర పప్పు కమ్మంగా చేద్దామనుకున్నానండి. అందుకోసంగా నేను 100 గ్రాముల కందిపప్పుని కడిగి, దాన్ని ఉడకబెట్టి పెట్టుకున్నాను పక్కన. ఉడికేది కూడా చూపియాలంటే అవ్వదు కదా! అందుకోసంగా ముందుగా చెప్తున్నానండి. నా గార్డెన్‌లో పండిన గోంగూర అయితే నాకు చాలా ఇష్టమండి. బేసిక్‌గా నాకు వెజిటబుల్ గార్డెన్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇంట్లో పండించినాయి ఇంట్లో వాళ్ళకి వండి పెట్టటంలో ఉండే తృప్తి అది ఎంతిచ్చినా గూడా సరిపోదండి. అవునా కాదా? గోంగూరని నీట్‌గా తీసుకొని, కడుక్కొని, ఇంకా కుక్కరయితే తీసుకున్నా, విజిలయితే వెయ్యను. నాకు భయం గూడా. ఒకసారి ఈడ్చి నన్ను. అప్పటి నుంచి ఒక 6, 7 కుక్కర్లున్నాయి గానీ, ఇవైతే దళసరగా, మందంగా ఉంటాయని చెప్పి నేను ఈ కుక్కర్‌లోనే నా కర్రీస్ చాలా వరకు చేసుకుంటా. మన గోంగూరని బాగా కడిగినాం గదా! ఒక కుక్కర తీసుకున్నా. దాంట్లోకి గోంగూర వేస్తున్నా. ఒకే ఒక కట్టుందండి. ఎందుకంటే ఈ వేసిన విత్తనాలన్నీ పోయినాయి. అందుకోసం ఆ కట్టతోనే నేను ఈరోజు గోంగూర పప్పయితే చేస్తున్నాను. దానిలోకి టమోటాలయితే ఒక 3 గాని, 4 గాని మీకు నచ్చితే 5 అయినా వేసుకోండి. కమ్మగా ఉంటాది. ఇంకా ఎర్రగడ్డని సగమేస్తున్నానండి. దీనికి తగ్గ పచ్చిమిర్చి స్పైసీగా ఉండేవి వేసుకోండి. ఎంత గోంగూర పులుపైనా కొంచెం చింతపండు పడాలండి. నేను తీసుకుంది ఎర్ర గోంగూర. దానికి కొంచెం జీలకర్ర, పసుపొడి యాడ్ చేసుకుందామా మనము. వీటిలన్నిటిని ఒక మోస్తారుగా మనం కొంచెం కరివేపాకు గూడా వేసుకోండి. మర్చిపోయా చెప్పటం. వీటిలన్నిటిని నేను విజిల్ వేయట్లేదండి. నచ్చదు నాకు విజిలు. మూత పెట్టే ఈ విధంగా ఉడకబెట్టుకున్నానండి. అలా ఉడకబెట్టుకున్న దాన్ని నీళ్ళు గట్రా ఉంటే ఏమన్నా కొంచెం వంచేద్దాము. మన ఇంట్లో గోంగూర అయితే బాగా మెదుగుతాది. బయట మందుల గట్టర్లు కొట్టటం వల్ల సరిగ్గా ఉడకదు. 365 రోజులు కంపల్సరీగా నాకు గోంగూర గావాల. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. అందుకోసం ఇంకడి నుంచి నేను అనుకుంటున్నా ఎప్పుడు గోంగూర పచ్చడి అవే గాదు. డిఫరెంట్‌గా మనం గోంగూరతో చేసేవి చూపిద్దాంలే అని. ఇంక దీన్ని బాగా కచ్చా బిచ్చగా మరీ స్మూత్‌గా అదిమినా గూడా నేను మా జేజమ్మ పద్ధతి చేస్తున్నానండి. ఇప్పుడు పిల్లకాయలు కరివేపాకు దొరికితే ఆవాలు గూడా ఎత్తేస్తారు గదా! అందుకోసంగా నేను జేజమ్మ ప్రాసెస్‌లోనే ఇది చేస్తున్నా. ఇందాక పప్పుంది గదా! బాగా ఉడికి కొంచెం నీళ్ళేమన్నా ఉంటే తీసేసి, ఆ పప్పు గూడా వేసి మన గోంగూరలోకి బాగా మెదపండి. మిక్సీ గట్రా పట్టబాకండి. ముద్దకంతో రుబ్బినామంటే ముందుగా బాండలు పెట్టుకొని, స్టవ్ ఆన్ చేసుకొని, బాండలు హీట్ అయిన తర్వాత మనము ఆయిల్ యాడ్ చేసుకుందామా? ఎంత క్వాంటిటీ కావాలో మనము మరీ ఎక్కువ వేసుకోకుండా ఒక మోస్తారుగా వేసుకోండి. కావాలంటే మధ్యలో అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే మనము పోపు దినుసులు వేయాల. లేకపోయిందనుకో మధ్యలో ఆవాలు పంటి కింద పడ్డప్పుడు అదొకలాంటి స్మెల్ ఒస్తది. పోపులోకి నేను పచ్చెనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు తీసుకున్న. పూర్వము మన వాళ్ళందరూ కనీసం పోపుని ఒక యుద్ధంలాగా వేసేవాళ్ళు. ఎందుకంటే అన్నీ ఉంటే రుచి కమ్మగా ఉంటాదని. 2 ఎండుమిరపకాయలు చించి అలా వేశానండి. ఇప్పుడు
ఇంగువ ఇన్నాళ్ళైతే వేయించి, ఇంగువ దంచి అప్పుడు వేసేవాళ్ళు. ఇప్పుడు పౌడర్ గూడా క్వాలిటీదే వస్తుంది గదా! అందుకోసం నేను ఈ పౌడర్ ఇంగువ వేశాను. ఇవన్నీ ఒక మోస్తారు అయిన తర్వాత, ఇందాక సగం ఎర్రగడ్డ ఉంది గదా! దాన్ని ఇంకా మీకెక్కువ ఎర్రగడ్డ కావాలన్నా కట్ చేసి వేసుకోండి. కొంచెం కరివేపాకు గూడా వేసుకోండి. కమ్మగా ఉంటాది. అప్పుడప్పుడు మధ్య మధ్యలో 2, 3 పాయలు తగులుతూ ఉన్న కరివేపాకు దాంట్లో మంచి గుణాలు ఉంటాయండి. అందువల్ల పదార్థానికి రుచి ఎక్కువగా వస్తది. అదనమాట లెక్క. వీటిలన్నిటిల్ని మనము ఒక 50% వేగనిచ్చేద్దాం. ఇప్పుడు గోంగూర కాడికి వెళ్దామా? గోంగూర అయితే అయిపోయిందండి. ఒకసారి మీరు ఈ గోంగూరలోని ఉప్పుని చెక్ చేసుకోండి. అలా తీసి ముద్దకాన్ని ఇలా చేత్తో తీసుకొని రుచి చూసినామంటే కమ్మగా అనిపిస్తాది. ఎంతైనా మనకి ఓల్డ్ ఈజ్ గోల్డ్ గదా! ఆనాటి వాళ్ళు చేసే పద్ధతులు మనకి ఈనాటికి అలా మర్చిపోకుండా ఉంటాము. ఎందుకంటే అంత కమ్మగా చేసేవాళ్ళు. ఇప్పుడైతే ఇందాక పప్పులోయి ఉన్నాయి గదా! నీళ్ళు దాన్ని ముద్దకాన్ని కడుక్కొని మన ఆనియన్ ఎలా ఉందో చూద్దామా? చూడండి. ఒక మోస్తారుగా ఫ్రై అయిపోయేలా మరీ ఫ్రై చేయకండి. అదొకలాంటి స్మెల్లొస్తాది. ఉడికిందిరా అని ఒక 50% మనకి ఆనియను వేగినాయనుకోండి చాలు. ఎక్కువగా వేగటం వల్ల మనకి అది మాడిన స్మెల్లొస్తాది. అవునా కాదా? ఒక్కోరిది ఒక్కో స్టైల్లే. ఇప్పుడైతే మన పప్పుని యాడ్ చేసుకొని చాలామంది పప్పులోకి గోంగూర పప్పులోకే పోపు వేస్తూ ఉంటారు. మా జేజమ్మ మాత్రము ఆయిల్‌లో పప్పు ఉడికిందంటే కమ్మగా ఉంటాది అని చెప్పేది. ఒక్కోరు ఒక్కొక్క పద్ధతిగా చేస్తారులెండి. దానిని మనం ప్రత్యేకంగా నోటీస్ చేయాల్సిన అవసరం లే. కొంతమంది పోపులోకి ఇలా వేస్తారు. కొంతమంది పోపు పైన వేస్తారు. ఒక 5 నిమిషాలయినాక మన గోంగూర పప్పయితే కమ్మగా రెడీ అయిపోయిందండి. ప్లేట్ అందుకోరా చారిగా. ప్లేట్‌లో అంత వేడి వేడి రైస్ పెట్టుకొని, పక్కన నేను ఊతప్పం పెట్టుకున్నాలెండి. టేస్ట్ అదిరిపోతాది కదా! అందుకోసం మొహమాటం లేకుండా మంచిగా కలుపుకొని, పెద్ద పెద్ద ముద్దలు పెట్టుకుంటూ పక్కన మన ఊతప్పం కట్ చేసుకొని తింటూ ఉండే అద్భుతహ! నిజంగా జేజమ్మని గుర్తు చేసుకున్నట్టు అనిపించిందండి. ఆమె ఎలా చేసేదో ఆమె ప్రాసెస్ తెచ్చి మీ ముందర పెట్టానండి. మీరు కమ్మంగా చేసుకో తినండి. దీంట్లో మీ మధు బుక్కులోది ఏమీ లేదు. సేమ్ యాజ్ ఈజ్. మళ్ళీ మంచి వంటతో మీ ముందరుంటాది మీ మధు వంటల బుక్కు. బాయ్.